నమస్కారం. తెలుగు డైలీ న్యూస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వచ్చే నెల పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడూ 1వ తేదీన ఇచ్చే పెన్షన్ ఈసారి డేట్ మారింది. అంతేకాదు, పంపిణీ చేసే టైమింగ్స్లో కూడా మార్పులు వచ్చాయి. జనవరి 1వ తేదీన పెన్షన్ ఇస్తారా లేదా? ప్రభుత్వం జారీ చేసిన కొత్త రూల్స్ ఏంటి? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ప్రతి నెలా 1వ తేదీన ప్రభుత్వం టంచనుగా పెన్షన్ పంపిణీ చేస్తోంది. 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఇంటి వద్దే డబ్బులు అందుతున్నాయి. అయితే వచ్చే నెల అంటే జనవరి 1వ తేదీ గురువారం వచ్చినప్పటికీ ప్రభుత్వం ఆ రోజున కాకుండా డిసెంబర్ 31వ తేదీనే బుధవారం పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి ప్రధాన కారణం కొత్త సంవత్సరం. జనవరి 1న పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఒక రోజు ముందుగానే ప్రజల చేతికి డబ్బులు అందితే ఆ డబ్బుతో కొత్త సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకుంటారని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో, లబ్ధిదారులందరూ ఈ నెలాఖరునే అంటే 31వ తేదీనే పెన్షన్ అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక పెన్షన్ ఇచ్చే సమయం విషయంలో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది. ఇదివరకు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచే పంపిణీ మొదలుపెట్టేవారు. దీనివల్ల ఉద్యోగులకు నిద్రలేకపోవడం, ఇతర ఇబ్బందులు తలెత్తేవి. అందుకే ఈసారి నుంచి ఉదయం 7 గంటల నుండి పెన్షన్ పంపిణీ స్టార్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి డిసెంబర్ 31న ఉదయం 7 గంటల నుంచి ప్రజలు ఇంటి దగ్గర అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయానికి లబ్ధిదారులు గమనించాలి. కొంతమంది సచివాలయ ఉద్యోగులు పెన్షన్ కోసం ప్రజలను సచివాలయానికి రమ్మని పిలవడం, లేదా ఒకే చోట కూర్చోబెట్టి అందరినీ అక్కడికే రమ్మనడం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ అయింది. ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటింటికి వెళ్లి మాత్రమే పెన్షన్ ఇవ్వాలి. పంపిణీ తర్వాత ప్రభుత్వం దీనిపై ర్యాండమ్ సర్వే కూడా నిర్వహిస్తుంది. ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. చివరగా, ఒకవేళ డిసెంబర్ 31న ఎవరైనా ఊర్లో లేకనో, అందుబాటులో లేకనో పెన్షన్ తీసుకోకపోతే వారికి జనవరి 1న పెన్షన్ ఇవ్వరు. ఎందుకంటే ఆ రోజు న్యూ ఇయర్ వేడుకల్లో ఉద్యోగులు బిజీగా ఉంటారు. కాబట్టి మిగిలిపోయిన వారికి జనవరి 2వ తేదీన పంపిణీ చేస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 31నే 100% పంపిణీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టింది. ఏవైనా టెక్నికల్ సమస్యలు ఉంటే తప్ప వాయిదా వేయకూడదని చెప్పింది. కాబట్టి లబ్ధిదారులు 31వ తేదీనే పెన్షన్ తీసుకునేలా ప్లాన్ చేసుకోండి. సో, ఇదండీ మ్యాటర్. కొత్త సంవత్సరం నాడు ప్రతి ఇంట్లో సందడి ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక్కరోజు ముందుగానే పెన్షన్ ఇస్తోంది. ఈ అవకాశాన్ని వాడుకుని సచివాలయ ఉద్యోగులకు సహకరించండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ మరియు ప్రభుత్వ అప్డేట్స్ కోసం మన తెలుగు డైలీ న్యూస్ ఛానెల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.